శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. శ్రావణమాస ప్రయుక్తంగా ద్వాదశ జ్యోతిర్లింగాలయం విశిష్టత గురించి చెప్పుకుంటూ ఇవాళ 4వ రోజుగా ఓంకారేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం గ్రీష్మేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలోంచి 4వదైన ఓంకారేశ్వర స్వామి శ్లోకం. కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధా త్రిపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే. కావేరీ నది నర్మదా నది యొక్క పవిత్ర సంగమం దగ్గర ఉండే సజ్జనులని తరింపచేయగల మాంధాతృరాజు నుంచి మొదలెట్టి వింధ్య పర్వతరాజు వరకు సేవింపబడ్డ ఓంకారమీశం ఓంకారేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని ప్రార్థనా శ్లోకం. ఈ ఓంకారేశ్వరం ఇండోర్కి ఒక 70-75 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. ఇక్కడ విశేషమైన నది మహానదుల్లో ఒకటి. గంగ తర్వాత గంగతో సమానమైనది దక్షిణ గంగా అని పేరు పిలువబడే 2 నదులలో ఒకటి నర్మదా నది. చాలా భీకరంగా విపరీతమైన సింహగర్జనతో ప్రవహిస్తూ ఉండేది ఒకప్పుడు. ఆదిశంకరాచార్యుల వారు ఒకసారి తపస్సుకు వెళ్ళి ఆదిశంకరాచార్యుల వారు ఈ నర్మదా ఒడ్డునే ఉండే గోవింద్ భగవత్పాదుల వారి దగ్గరే చదువు నేర్చుకున్నది, విద్య నేర్చుకున్నది, వేదాంత విషయాలు. అలా వెళ్ళినప్పుడు ఆ నది యొక్క ప్రవాహం చాలా ఉధృతంగా ఉండేసరికి ప్రజలకి చాలా భయంకరంగా ఉందనే ఉద్దేశంతో ఆ నర్మద నదిని నమస్కరించి ప్రార్థించి తన కమండలంలోకి దాని ప్రవాహాన్ని మొత్తం తీసేసి శాంతపరిచారు. ఇప్పుడు కూడా ప్రవాహం బాగా ఉధృతంగానే ఉంటుంది, చాలా లోతు కూడా ఉంటుంది అటువంటి నర్మదా నది. రెండవది, ఈ నర్మదా నదికి అక్కడ మహారాష్ట్రలో చాలామందికి నర్మదా పరిక్రమ అనే పేరుతో మొత్తం నర్మదా నది యొక్క పూర్తి పరిక్రమ చేస్తారు వాళ్ళు. కొంతమంది దీక్షగా తీసుకుని ఒక 5 నుంచి 6 నెలల పాటు పడుతుంది. నర్మద ఉత్పన్నమైన దగ్గర నుంచి సముద్రంలో కలిసేంత వరకు అని పూర్తిగా ఒక పెద్ద పరిక్రమ చేస్తారు. అది కాకుండా మూడవది, ఈ నర్మద ఒడ్డునే రేవా తీరే తపః కుర్యాత్ అని శాస్త్ర శ్లోకం ఒకటి. రేవా అంటే నర్మదా నది ఒడ్డిన ఏ తపస్సు చేసినా తొందరగా సిద్ధి పొందుతుంది అని శాస్త్రవాక్యం అన్నమాట. ఇక్కడ గాయత్రి సిద్ధి చాలా తొందరగా పొందుతుంది గాయత్రి చేసుకునే వారికి. అలా కాకుండా కపిల మహాముని, గౌతమ మహాముని, భారద్వాజుడు ఇలా చాలామంది ఆశ్రమాలు నర్మద ఒడ్డునే ఉన్నాయి. పెద్ద పెద్ద యాగ యజ్ఞాలు తపస్సులు చేసి ఇక్కడే సిద్ధి పొందినవారు. దత్త పరంపరలో వచ్చిన గురువులందరూ శ్రీపాద వల్లభులతో సహా అందరూ నర్మద ఒడ్డున తపస్సు చేసిన వారే. అంత విశేషమైనది నర్మదా నది. నర్మదాదేవి యొక్క అనుగ్రహం కూడా చాలా విశేషం. మనం చిన్నప్పుడు వినే ఉంటాం, ఒక చెట్టులు కొట్టుకుని కట్టెలు అమ్ముకునేవాడు కట్టెలు కొట్టుకుని బతికేవాడు ఒకరోజు కట్టెలు కొట్టుకోవడానికి వెళ్తూ తెలియకుండా తన గొడ్డలి నదిలో పడిపోతుంది. దాంతో చాలా దుఃఖించి ఇంక ఇది తప్ప అతనికి వేరే జీవనాధారం లేదు, ఆ గొడ్డలే పడిపోయేసరికి అతని ఆ జీవనాధారం తట్టుకోలేక తను చాలా బాధపడి నర్మదా నదితో మొరపెట్టుకొనగా నర్మదా నది అమ్మవారి దర్శనం ఇచ్చి ఒక బంగారపు గొడ్డలి చూపిస్తుంది. ఇదా నీ గొడ్డలి అని. తను అంటాడు, ఇది కాదు నాది అంటాడు. వెండిది చూపిస్తుంది, నాది కాదంటాడు. అలా రకరకాలైన విలువైనవి చూపించినా అవన్నీ నావి కావు అంటూనే వాడిదనేది ఎప్పుడైతే చూపిస్తుందో ఇదే నాది అని చెప్పేసి తీసుకుంటాడు. తన అమాయకత్వానికి మెచ్చుకుని నర్మదాదేవి అనుగ్రహిస్తుంది.
తనకి ఆ బంగారపు గొడ్డలితో పాటు ఆశీర్వచనం కూడా ఇస్తుంది. అంత నర్మద యొక్క ఆశీర్వచనం కూడా అంత విలువైనది. అలాగే నర్మద బాణం అంటారు. ఈశ్వర ఆరాధన చేసేటప్పుడు నర్మదలో దొరికే శివలింగాలు లాంటి రాళ్ళు ఏవైతే ఉంటాయో నర్మద బాణాలు అని అంటారు. అవి దొరికినా, అవి ఇంట్లో పెట్టుకుని ఆరాధన చేసినా, గుడి కట్టి ఆరాధన చేసినా చాలా విశేషం అన్నమాట. అలాంటి నర్మద ఒడ్డున వింధ్య పర్వతము ఒకప్పుడు ఉండేది. వింధ్య పర్వత రాజు మొత్తం అక్కడంతా చుట్టుపక్కలంతా వింధ్య పర్వతానికి దానికి అధికారి. అలా ఉండగా గోకర్ణంలో నారద మహాముని ఒకసారి ఆరాధనకై వచ్చినప్పుడు వింధ్యరాజు కూడా వచ్చాడు. వింధ్య పర్వతరాజు కూడా వచ్చి ఇద్దరు అనుష్ఠానం చేసి గోకర్ణేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుంటారు. తదనంతరం నారద మహామునిని చూసి వింధ్య పర్వతరాజు ఇలా అంటాడు, నాకన్నా మించినవాడు, నాకన్నా ఎత్తైనవాడు, నాకైనా బలమైనవాడు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేడు కదా అని అంటే, అప్పుడు నారదుడు నవ్వి, నీకన్నా విలువైనవాడు శక్తివంతమైనవాడు ఇంకొకటి లేడు, కానీ నీ దగ్గర లేనిది ఇంకొకటి దగ్గర ఉంది, ఒకటి ఉంది, అదే మేరు పర్వతం దగ్గర ఉంది అది అని అంటాడు. ఏంటది మేరు పర్వతం దగ్గర ఉన్నది నా దగ్గర లేనిది అని అడగ్గా, అప్పుడు నారదులు వారు ఇలా అంటారు, మేరు పర్వతం మీదే స్వయంగా శివుడు కూర్చుని ఉన్నాడు, మరి నీ దగ్గర శివుడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అది విని చిన్నబోయి తదనంతరం ఇది నిజమే కదా, నా మీద శివుడు ఎక్కడున్నాడు, నేను శివుడిని స్మరించాలి, శివుడు నాతో ఉండాలి కదా అని ఉద్దేశంతో మృన్మయ శివలింగం చేసి దానిపైన ఓంకారం రాసి ఆ ఓంకార లింగానికి పూర్తిగా ఆరాధన చేసి 6 నెలల పాటు తపస్సు చేస్తాడు. మిగతా చాలా చోట్ల మనం ఎక్కడ ఏ క్షేత్రం గురించి విన్నా కొన్ని వందల సంవత్సరాలు దేవతలు తపస్సు చేశారు, ఋషులు తపస్సు చేశారని అంటారు. కానీ ఈ ఓంకార క్షేత్రంలో 6 నెలల పాటు తపస్సు చేస్తేనే శివుడు స్వయంగా ప్రత్యక్షం అయిపోయాడు వింధ్య పర్వతరాజుకి. తదనంతరం వింధ్య పర్వతరాజు శివదర్శనం తీసుకుని శివుడు అడుగ్గా ఏ వరం కావాలో కోరుకుంటే, నా మీద ఓంకార రూపంలో నువ్వు స్థిరంగా ఉండి సన్మార్గం ప్రజలకి జనాలకి మంచి చేయాలి లోక కళ్యాణం కోసం అని అంటే అలాగే అని ఆశీర్వదిస్తారనమాట. ఇదే ఓంకారేశ్వరంలో 2 శివలింగాలు ఉంటాయి. ఒకటి ఓంకారేశ్వరుడు, ఇంకొకటి అమలేశ్వరుడు అని. అమలేశ్వర లింగము అంటే ఎటువంటి మలినము తగలని వాడు అని అర్థం. మలినము అంటే బాహ్య మలినమే కాదు, ఆంతరంగిక మలినాలు చాలా ఉంటాయి. అటువంటి మలినాలు కూడా లేనివాడు. అలాంటి దర్శనం చేసుకుంటే మనలోని ఆంతరిక మలినాలు కూడా పోతాయి అనేది శాస్త్రోక్తి. అమలేశ్వరుడి దర్శనం చాలా విశేషమైనది. ఉజ్జయినిలో ఎలా అయితే మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకుంటారో దానికి దగ్గరలోనే 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ ఓంకారేశ్వరుడు కూడా. ఎప్పుడైనా ఉజ్జయిని ప్రయాణం పెట్టుకుంటే అప్పుడు ఓంకారేశ్వరం కూడా వెళ్ళండి. ఈ ఓంకారేశ్వరంలో ఓంకారేశ్వరుడి దర్శనంతో పాటు అమలేశ్వరుడి దర్శనం కూడా చేసుకోవాలి. అమలేశ్వరుడి దర్శనం చేసుకునేటప్పుడు మనస్సులో కోరుకోవాల్సిన కోరిక ఒక్కటే, బుద్ధి మలినము, దృష్టి మలినము, శ్రవణ మలినము, వాగ్మలినము, మనోమలినము, శరీర మలినము ఇత్యాది మలినాలని తొలగించి పరిపూర్ణమైన శుద్ధమైన నర్మదా స్నాన గంగా స్నానాలు చేసిన పవిత్రమైన శరీరంతో నిత్యము నీ యొక్క పాదసేవ, నీ యొక్క స్మరణతో జీవించగల శక్తిని, బుద్ధిని, మనస్థితిని ప్రసాదించు అని అడగాలన్నమాట. అది అమలేశ్వరుడి యొక్క గొప్పతనం. అలా కోరిన వారికి కోరిన కోరికలు ఇచ్చేవారు. ఇదే అమలేశ్వరుడి యొక్క దర్శన విశేషం. ఓంకారేశ్వరుడి యొక్క దర్శన విశేషము ఇదే. దీంట్లో బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి ఇక్కడ ఆరాధన చేసి తపస్సు చేసి బ్రహ్మతీర్థము అని ఉంది ఇక్కడ నర్మదలో. బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి 44 రోజుల పాటు ఓంకారేశ్వరుని ఆరాధించాడు. స్వయం విష్ణుమూర్తి కూడా ఇక్కడికి వచ్చి ఆరాధించాడు. ఇది చుట్టూ నర్మద ఉండగా మధ్యలో, చుట్టూ నర్మదా నది, కావేరీ నది ఉండగా మధ్యలో ఉండే కొండపైన ఉండే ఓంకారేశ్వరుడి లింగం. ఈ ఓంకారేశ్వర స్వామి యొక్క దర్శన విశిష్టతలో ఆదిశంకరాచార్యుల వారు ఒక స్తోత్రంలో చెప్తున్నదే, మహాన్యాసంలో కూడా మనకు వచ్చేదే, ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః.
ఓంకార మంత్ర సంయుక్తంగా నిత్యము ప్రతి యోగి ధ్యానిస్తాడు. ఆ యోగి ధ్యానించే ఓంకారానికి, ప్రణవానికి, ఈ ప్రపంచానికి మూలమైన స్థానం ఈ ఈశ్వరలింగమే అని అర్థం. అందుకే ఓంకారం అమలేశ్వరం అని అంటారనమాట. అటువంటి ఓంకారేశ్వర స్వామి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగానైనా ఒక రోజైనా ఉండి, రాత్రి ఉండి, మరుసటి రోజు పొద్దున దర్శనం ఇవన్నీ చేసుకోవడానికి ముందు నర్మదా స్నానం చేసి మీ నిత్య అనుష్ఠానంలోంచి ఏదైతే మంత్రజపం రోజు చేస్తారో దాంట్లోంచి ఏదైనా ఒక జపం 1116 సార్లు చేసుకుని తపస్సు చేశాను అనే భావనతో చేస్తే ఆ మంత్రం కూడా సిద్ధి పొందుతారనమాట. అంత పవిత్రమైన స్థలం ఇది. ఓంకారేశ్వరంలో వేరే ఏ దేవత, దేవుడు ఆరాధన ఇవన్నీ ఏం కనిపించవు, కానీ అందరూ దేవతలు అక్కడికి వచ్చి ఆరాధన, తపస్సు, జపం చేసిన వారే. శివుడు ఇప్పుడు కూడా అక్కడే కూర్చుని ఓంకార రూపంలో తపస్సు చేస్తూ ఉంటారు. ఈ ఓంకారం శివుడికి ఎక్కడి నుంచి వచ్చింది అనంటే కుమారస్వామి దగ్గర ఈ ఉపదేశం పొందాడు ఈశ్వరుడు అని పురాణ గాథ ఉంది. కొడుకు చేతిలో తండ్రి ఓడిపోతే తండ్రికి అదొక ఆనందం. తండ్రి కన్నా కొడుకు గొప్పవాడైతే ఆ తండ్రికి విపరీతమైన ఆనందం ఉంటుంది. అదే ప్రపంచంలో మూలం. అందరికీ జరిగే విషయమే ఇది. కొడుకు గొప్పవాడైతే తండ్రి కన్నా మించి ఆనందపడేవాడు ఇంకొకటి ఉంటాడు. అదే ఈశ్వర ఆరాధన చేసేటప్పుడు దక్షిణామూర్తి రూపంలో ఎప్పుడైతే దక్షిణామూర్తి అవతరణ కలిగిందో అప్పుడు దక్షిణామూర్తి చాలా వేదాంతాలు, వేదాంగాల గురించి ఉపదేశాలు, ఉపన్యాసాలు మౌన రూపంలోనే మునులందరికీ ఇస్తూ ఉండగా అటువంటి దక్షిణామూర్తికే స్వయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓంకారం గురించి, ఓంకార విశిష్టత గురించి చెప్పాడు. దక్షిణామూర్తి గారికి తెలియక కాదు, దక్షిణామూర్తియే స్వయం ఈశ్వరుడికి తెలియక కాదు, కానీ కొడుకు చెప్తూ ఉంటే వింటూ ఉండడంలో ఉన్న ఆనందం ఉంటుంది కదా, ఆ ఆనందాన్ని అనుభూతి చెందిన ఇదే ఓంకారం. ఆ ఓంకారం గురించి దక్షిణామూర్తి గారికి, ఈశ్వరుడికి చెప్పిన సుబ్రహ్మణ్యేశ్వర తత్వం ఏదైతే ఉందో ఆ తత్వరూపంగా ఒక అవతరణ ఉంటుంది జ్యోతిర్లింగ రూపంలో అని ఆశీర్వదించారు ఆ సమయంలో. దాన్నే తదనంతర వింధ్య పర్వతరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రార్థింపగా ఈ ఓంకారేశ్వరంలో ఓంకార రూపంలో ఉంటూనే అమలేశ్వరుడి రూపంలో కూడా వచ్చారు. ఓంకారం అనేది ప్రణవం, బ్రహ్మైక తత్వాన్ని పెంపొందించేది. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యాలని పెంపొందించే శక్తి ఉన్నది ఓంకారేశ్వరుడు. కానీ ఓంకారేశ్వరుని చూడడానికి ముందు అమలేశ్వరుణ్ణి చూసి మనలోని ఉన్న మలినాలన్నీ తొలగించుకుని నమస్కారం చేసుకుని తదనంతరం ఓంకారేశ్వర దర్శనం చేసుకుని జ్ఞాన వైరాగ్య స్థితిని కోరుకుంటే తొందరగా సిద్ధిస్తుంది. ఇది ఓంకారేశ్వర విశిష్టత. రేపటి రోజు తదనంతర జ్యోతిర్లింగ విశేషతతో తెలుసుకుందాం. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. ఓం శివాయ గురవే నమః.